హలో రామలవోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో టు మై బిలౌడ్ థీఫ్ అనే డ్రామా ఎపిసోడ్ నెంబర్ 8 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, లాస్ట్ ఎపిసోడ్ లో యూన్జోకి ఇయోల్ పెళ్లి లేఖని ఇచ్చి నువ్వు నాతో పాటు రా అని తన చెయ్యిని అడుగుతూ ఉంటాడు కదా. అప్పుడే ఇంజేయు వచ్చి తనతో పాటు వెళ్ళమాకు అని అంటూ ఉంటాడు. అంతేకాకుండా నువ్వు వెళ్ళలేవు, ఈ ఇంట్లో కొన్ని పద్ధతులంటూ ఉంటాయి, నువ్వు చనిపోయే వరకు ఇంటి గడప దాటకూడదని ఇంజేయు అంటుండటంతో అది విన్న ఇయోల్, ఏంటి నువ్వు నాతో గొడవ పడాలనుకుంటున్నావా అని పక్కనే ఉన్న డేచుని తన కత్తి ఇవ్వమని అడుగుతూ ఉంటాడు. దానికి ఇంజేయు, నేను రాజునే గొప్పగా భావిస్తున్నాను, నిన్ను ఏమాత్రం కూడా నా దృష్టిలో గొప్పవాడివనుకోవట్లేదు, గొడవ పడడానికి వస్తే నేను కూడా రెడీ అని తన కత్తిని తీస్తూ ఉంటాడు. ఇక దాన్ని చూసిన యూన్జో, అసలు మీరిద్దరు ఏం చేస్తున్నారని అంటూ ఉంటుంది. యూన్జోని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళిద్దరూ గొడవ పడడానికి సిద్ధమవుతూ ఉంటారు. అప్పుడే ఇంజేయు ఇయోల్తో, నేను గనక ఈ పోటీలో గెలిస్తే యూన్జో చనిపోయే వరకు ఈ ఇంటి గడప దాటదని అంటూ ఉంటాడు. దానికి ఇయోల్, ఒకవేళ నేను గనక ఈ పోటీలో గెలిస్తే యూన్జోని ఈ ఇంటి నుంచి తీసుకువెళ్లి తను బ్రతికున్నంత వరకు మా ఇంట్లోనే హ్యాపీగా ఉంటుందని ఇయోల్ అంటుండడంతో అది విన్న యూన్జో, నేనెక్కడ చనిపోవాలనేది నేను డిసైడ్ అవుతాను, కానీ మీరిద్దరూ నా గురించి గొడవ పడకండి అని అంటుండడంతో వాళ్ళేమాత్రం కూడా యూన్జోని పట్టించుకోకుండా వాళ్ళిద్దరూ వాళ్ళ దగ్గరున్న కత్తులతో కొట్టుకుంటూ ఉంటారు. యూన్జో ఎంత ఆపమని అడిగినా వాళ్ళు పట్టించుకోకుండా అలానే కొట్టుకుంటున్న సమయంలో అక్కడికి మిన్హుక్ వచ్చి, ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు మీరిద్దరూ ఏం చేస్తున్నారని అంటూ ఉంటాడు. యూన్జో వాళ్ళ ఫాదర్ రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి, మీరెలా వచ్చారు ఇక్కడికని అడుగుతూ ఉంటుంది. అప్పుడే మిన్హుక్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, యూన్జో నువ్వు నాతో పాటు రా అని యూన్జోని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. అంతేకాకుండా మిన్హుక్ జరిగిందంతా తెలుసుకొని యూన్జోని శిక్షించలేక ఇంట్లో యూన్జోని కూర్చోబెట్టి తనను తానే శిక్షించుకుంటూ ఉంటాడు. ఇక ఇంటి బయట యూన్జో వాళ్ళమ్మ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి తన కొడుకు రావడంతో జరిగింది చెప్పి ఎలా అయినా వాళ్ళని ఆపని ఇంట్లోకి పంపించడంతో మిన్హుక్ తన చేతులను తానే గాయపరుచుకుంటూ ఉంటాడు. యూన్జో తనకెదురుగా కూర్చొని ఏమీ మాట్లాడుకోకుండా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి యాంగ్ వెళ్లి వాళ్ళ నాన్నని ఆపి, తను మీలాగే తయారైంది, చిన్నప్పటి నుంచి మీరు తనని మొండిగా పెంచడం వల్ల తను ఇప్పుడు ఎవరి మాట వినుకోకుండా ఈ పెళ్లి చేసుకుంది అని అతడు వాళ్ళ నాన్నతో చెప్పి నేను తనకు ఎలా ఉండాలో నేర్పిస్తానని తనని ఇంట్లో నుంచి బయటికి రమ్మని చెప్తాడు. అప్పుడే యూన్జో వాళ్ళ డాడీ తనను తానే శిక్షించుకుంటున్న ఆ కర్రల్ని తీసుకొని బయటికి వస్తుంది. యూన్జో వాళ్ళ బ్రదర్, దీనంతటికీ కారణం నువ్వే అని ఆ స్టిక్ ను తీసుకొని యూన్జోని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి యూన్జోని కొట్టకోకుండా ఆమె యూన్జోని హగ్ చేసుకుంటుంది. దాంతో అతడు నేను ఇలా చెయ్యలేనని ఆ స్టిక్ ని కింద పడేసి ఏడుస్తూ ఉంటాడు. అదే సమయంలో ఇయోల్ ఇంకా ఇంజేయుని చూపిస్తూ ఉంటారు. ఇయోల్ ఇంజేయుతో, నువ్వు ఎంతసేపటి నుంచి మా మాటల్ని విన్నావని అంటుండడంతో దానికి ఇంజేయు, స్టార్టింగ్ నుంచి వింటున్నానని చెప్పడంతో దానికి ఇయోల్, అయితే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఇంజేయుని అంటుండడంతో నా ఇంట్లో నుంచి నేను ఎలా వెళ్తాను, వెళ్లాల్సి వస్తే నువ్వే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఇంజేయు అంటూ ఉంటాడు. అంతేకాకుండా మన మధ్య పోటీ ఇంకా అయిపోలేదు, ఈ పోటీ ద్వారా నువ్వు మంచివాడివి అవ్వాలనుకుంటున్నావా అనడంతో దానికి ఇయోల్, మరి నువ్వు దేనికి ట్రై చేస్తున్నావో, అయినా ఈ పోటీ కత్తులతో గెలవడం వల్ల విజేతలెవ్వరు, తను చెప్పే తీర్పును బట్టే ఎవరు విజేతలనేది తెలుస్తుందనడంతో అప్పుడే అక్కడికి డేచు వచ్చి, మీ ఇద్దరి మధ్య ఇన్వాల్వ్ అవుతున్నందుకు నన్ను క్షమించండి, మీరిద్దరూ మీకున్న గర్వాన్ని చూపించుకోవాలనుకుంటున్నారా, నేను 3 లెక్క పెడతాను, మీరిద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పడంతో ఇయోల్ ఇంకా ఇంజేయు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదే సమయంలో మిన్హుక్ ఇంకా తన వైఫ్ ని చూపిస్తూ ఉంటారు. యూన్జో వాళ్ళమ్మ తన హస్బెండ్ తో, యూన్జో పెళ్లి చేసుకునే ముందు నాకు విషయమంతా తెలిసింది, కానీ నేను ఏమీ చేయలేకపోయాను, శిక్షించాలనుకుంటే మీరు నన్ను శిక్షించండి అని అంటుండడంతో ఆమె మాటలు విన్న మిన్హుక్ ఏమీ మాట్లాడుకోకుండా ఇప్పుడు యూన్జో ఎక్కడుందని అడుగుతూ ఉంటాడు. దానికి ఆమె, తనని ఇప్పుడు బయటికి వెళ్ళమని చెప్పాను, నీ కోపం చల్లారాక తిరిగి రమ్మని చెప్పానని చెప్పడంతో అప్పుడే మనకు యూన్జోని చూపిస్తూ ఉంటారు. యూన్జో ఇంట్లో నుంచి డల్లుగా నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. యూన్జో అలా బాధగా
నడుచుకుంటూ వెళ్లడం వెనకాల నుండి ఇయోల్ చూసి తనను ఫాలో అవుతూ ఉంటాడు. యూన్జో ఎవరు మాట్లాడినా పట్టించుకోకుండా అలా నడుచుకుంటూ వెళ్తుంది. ఇక నడుచుకుంటూ ఒక లైబ్రరీలోకి వెళ్తుంది. ఇయోల్ కూడా తనను ఫాలో అవుతూ లైబ్రరీ లోపలికి వెళ్తాడు. అందులో హేరిమ్ ఉండడంతో హేరిమ్ కి కనిపించకుండా కొంచెం పక్కకి వెళ్తాడు. ఆ లోపే యూన్జో కనిపించదన్నమాట. ఎక్కడుందా అని చూస్తున్న సమయంలో నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావని వెనుక నుండి వచ్చి యూన్జో అడుగుతుండటంతో దానికి ఇయోల్ చూసేసావా, నువ్వు బాధలో అలా నడుచుకుంటూ వెళ్తున్నావు, ఎక్కడైనా స్పృహ తప్పి పడిపోతే నీకు హెల్ప్ చేద్దామని, నీ బాధలో పాలు పంచుకుందామని ఇయోల్ అంటుండటంతో దానికి యూన్జో ఇయోల్ మాటలకి ఒక చిన్న నవ్వు నవ్వుతుంది. దానికి ఇయోల్ అయినా నీకు కనపడకూడదని శాయశక్తులా ప్రయత్నించాను కానీ నువ్వు నన్ను కనుక్కున్నావనడంతో దానికి యూన్జో అంత హైట్ తో నా వెనకాల నడుచుకుంటూ వస్తే నేను చూడలేననుకుంటున్నావా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇయోల్ యూన్జోతో మీ నాన్నకు లేఖ రాసింది నేనే అని చెప్పడంతో ఎందుకు రాసావు అని యూన్జో అడుగుతుంది. దానికి ఇయోల్ ఈ రాజ్యంలో నేనొక గ్రాండ్ ప్రిన్స్ కాబట్టి తప్పుడు పెళ్లిలను నివారించాలనుకున్నాను, తప్పు చేసే వారిని ఆపాలనుకున్నాను, ఈ విషయం గురించంతా మీ నాన్నకు తెలియజేయాలనుకున్నానని చెప్పడంతో అది విన్న యూన్జో నువ్వు కూడా ఒక తప్పు చేశావు కదా, నా పేరు ఉపయోగించి మా నాన్నకు లేఖ రాసావు అని యూన్జో అంటుండడంతో దానికి ఇయోల్ అప్పుడు నా ఆత్మ నీ శరీరంలో ఉంది కాబట్టి మర్చిపోయి నా పేరుకు బదులుగా నీ పేరు రాశాను, కావాలంటే దానికి బదులును నన్ను కొట్టు కానీ కొంచెం మెల్లగా కొట్టని ఇయోల్ అంటుండడంతో అది విన్న యూన్జో ఒక చిన్న నవ్వు నవ్వి ఇయోల్ దగ్గరికి వచ్చి ఎప్పటికైనా ఈ విషయం గురించి మా నాన్నకు తెలియాల్సిందే కానీ కొంచెం ముందు తెలిసింది, అయినా నువ్వు నా శరీరంలో గడిపినప్పుడు నా గురించి అన్ని విషయాలు తెలుసుకొని నేను వితంతువుగా ఉన్న ఆ ఇంట్లో నుంచి నన్ను బయటపడేయాలని చాలా ఆలోచించి ఉంటావు, దానికి నిన్నెలా తప్పు పట్టగలను, నాతో ఇంతవరకు మంచిగా ఉన్నందుకు ధన్యవాదాలని యూన్జో అంటుండడంతో అది విన్న ఇయోల్ అయితే ఇప్పుడు నువ్వు బానే ఉన్నావు కదా అని అంటుండటంతో దానికి యూన్జో అవునని చెప్పడంతో నువ్వు బాగున్నానని చెప్పావు, ఈ రోజుకి ఇది చాలని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కట్ చేస్తే మనకు మిన్హుక్ ని చూపిస్తూ ఉంటారు. మిన్హుక్ అలా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో తనకు తన పాత ఫ్రెండ్ కనిపిస్తాడు. అతడు మిన్హుక్ దగ్గరికి వచ్చి నేనే నిన్ను కలవాలని మీ ఇంటికి వెళ్లాలనుకుంటున్నాను కానీ నువ్వే కలిసావని ఇద్దరు కలిసి మిన్హుక్ వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. కొద్దిసేపటి తర్వాత యూన్జో ఇయోల్ తో మాట్లాడి వాళ్ళ డాడీని కలవడానికి ఇంటికి వచ్చేస్తుంది. ఇక మిన్హుక్ ఫ్రెండ్ మిన్హుక్ తో మాట్లాడి ఇంట్లో నుంచి బయటికి వచ్చి బయట ఉన్న యూన్జోని చూసి యూన్జో వాళ్ళ అమ్మతో తన యూన్జో కదా తన చిన్నప్పుడు చూశాను అని అనుకుంటూ బయటికి వెళ్తూ ఉంటుంది. ఇక అతడు వెళ్ళిపోయాక యూన్జో వాళ్ళమ్మ యూన్జోతో అంతా అయిపోయిందని హ్యాపీగా చెప్తూ ఉంటుంది. అది విన్న యూన్జో మీ ఉద్దేశం ఏంటని అడుగుతుండడంతో అదే సమయంలో మిన్హుక్ కోసం తన ఫ్రెండ్ ఎందుకు వచ్చాడనేది చూపిస్తూ ఉంటారు. మరుసటి రోజు రాత్రి అతడిని మిన్హుక్ దగ్గరికి ఇయోల్ పంపించి ఉంటాడు. ఎందుకంటే యూన్జో వాళ్లకు హెల్ప్ చేయడానికి. అయితే ఇయోల్ అతడితో ఏం చెప్పి ఉంటాడంటే యూన్జో ఫాదర్ దగ్గరున్న భూమిని అమ్మితే ఎక్కువ డబ్బు వస్తుందని మిన్హుక్ ని ఒప్పించమని ఆ వ్యక్తిని పంపించాడు. అంతేకాకుండా ఆ భూమి అమ్మితే వాళ్లకు చాలా డబ్బు వస్తుందని, దీంతో వాళ్లకు చాలా హెల్ప్ అవుతుందని చెప్పమనడంతో అది విన్న అతడు ఈ హెల్ప్ మీరెందుకు మిన్హుక్ కి చేస్తున్నారని ఇయోల్ ని అడగడంతో దానికి ఇయోల్ జియోంగ్ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో మిన్హుక్ యుద్ధ మంత్రిగా ఉన్నాడని విన్నాను, ఆ సమయంలో అతడి ఆస్తులన్నీ మా రాజ్యం జప్తు చేసిందని విన్నాను, నేను అతడు బాగుండాలని కోరుకుంటున్నాను, అందుకొరకే అతడి ఆస్తులన్నీ తిరిగి ఇచ్చే ప్రయత్నం అనుకోండి, ఈ విషయాన్ని రహస్యంగా ఉంచండని ఇయోల్ అతడికి చెప్పి ఉండే. అందుకని అతడు మిన్హుక్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉండే. యూన్జో వాళ్ళమ్మ ద్వారా విషయం అంతా తెలుసుకొని వాళ్ళ నాన్న భూమి అమ్మేస్తున్నాడని బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న బయటికి వెళ్లడంతో దాని గురించి అడగడానికి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. చీకటి పడిపోవడంతో మిన్హుక్ ఇంటికి వస్తూ ఉంటాడు. అప్పుడే యూన్జో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి పూర్వీకులు ఇచ్చిన మీ భూమిని అమ్మేస్తున్నారా, అలా చెయ్యకండి, ఈ పెళ్లి అనేది నా మనస్ఫూర్తిగానే చేసుకున్నానని అనడంతో అది విన్న మిన్హుక్ నీ అభిప్రాయాల్ని నీ ఆలోచనల్ని నేనేమి తప్పు పట్టట్లేదు, కానీ పెళ్లి అనేది నా తప్పు వల్లే జరిగింది, నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదు, మళ్ళీ నిన్ను నువ్వు ప్రాబ్లమ్స్ లో పడేసుకున్నావు, నేనెప్పుడు నీ సంతోషాన్నే కోరుకుంటాను, కానీ ఒకటి గుర్తు పెట్టుకో, నిన్ను నువ్వు గౌరవించుకో, అప్పుడే మేం బాగుంటాము, నేను చేసే పనులలో దయచేసి అడ్డు రాకు అని మిన్హుక్ చెప్పడంతో యూన్జో అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక మిన్హుక్ కూడా బాధపడుతూ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అయితే ఇంటి ముందు యూన్జో వాళ్ళ ఫాదర్ కోసం వెయిట్ చేసి ఉండే కదా, అప్పుడు ఇయోల్ ఇచ్చిన పెళ్లి లేఖ కింద పడిపోతుంది. దాన్ని చూసుకోకుండా యూన్జో అక్కడి నుంచి వెళ్తుంది. ఇక దాన్ని తీసుకొని మిన్హుక్ రాజు ఇయోల్ పేరు ఉంది ఏంటిదని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు యూన్జో వైద్యశాలకు రావడం చూపిస్తూ ఉంటారు. అయితే అక్కడున్న వ్యక్తులతో
యూన్జో కూర్చొని ఊర్లో వ్యాపించిన అంటువ్యాధి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో దూరం నుంచి ఒక వ్యక్తి యూన్జోని గమనించడం చూపిస్తూ ఉంటారు. కట్ చేస్తే యూన్జో వాళ్ళ ఫాదర్ ఇయోల్ కోసం రాజభవనానికి వెళ్తాడు. అదే సమయంలో ఇయోల్ అక్కడ లేకపోవడంతో ఇయోల్ దగ్గర పనిచేసే వ్యక్తి, యువరాజు ఇక్కడ లేడు, మీరు ముందుగానే అపాయింట్మెంట్ తీసుకొని రాకపోవడం వల్ల అతడు బయటికి వెళ్ళాడు, మీరు రేపు రండి అతన్ని కలవడానికని చెప్పడంతో దానికి మిన్ను గ్రాండ్ ప్రిన్స్ వచ్చాక నా కూతురు గురించి మాట్లాడడానికి వచ్చానని అతడితో చెప్పండి అని చెప్పడంతో దానికి అతడు సరే అని చెప్తాడు. అప్పుడే మనకు ఇయోల్ ఇంకా యూన్జోని చూపిస్తూ ఉంటారు. యూన్జో వైద్యశాలలో ఉంటే ఇయోల్ వచ్చి నాకు కొంచెం దగ్గు బాగా వస్తుంది, చూస్తుంటే నా ఆరోగ్యం బాలేదనుకుంటా అని అంటుండడంతో దానికి యూన్జో నిజంగా మీకు అంత ఆరోగ్యం బాలేకపోతే ఏదైనా పెద్ద ఆసుపత్రికి వెళ్ళండి అని చెప్పడంతో దానికి ఇయోల్ మీ హాస్పిటల్లో వైద్యం బాగుంటుందని వచ్చానని చెప్పడంతో అది విన్న యూన్జో నీ శరీరంలోకి నా ఆత్మ వెళ్ళినప్పుడు నీకెలాంటి జబ్బు ఉన్నట్లు నాకు అనిపించలేదు, ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది ఆ జబ్బు అని యూన్జో అంటుండడంతో దానికి ఇయోల్ ఇంతకు ముందుకే వచ్చిందని ఫన్నీగా అంటూ ఉంటాడు. దానికి యూన్జో ఇయోల్ దగ్గరికి వెళ్లి నిన్న జరిగిన గొడవలో మీకేమైనా గాయాలయ్యాయా అని యూన్జో ఇయోల్ ని అడుగుతుండడంతో దానికి ఇయోల్ అలాంటిదేమీ లేదు, నాకన్నా ఎక్కువ ఇంజేయు గాయపడి ఉండొచ్చని అంటుండడంతో అది విన్న యూన్జో అయినా మీరిద్దరు నిన్న గొడవ పడాల్సింది కాదు, ఇంజేయు మాటల్లో ఏదో తెలియని బాధ ఉంది, నాకు తన మీద జాలి ఉందని యూన్జో ఇయోల్తో అంటూ ఉంటుంది. అప్పుడే ఇయోల్ మార్నింగ్ నుంచి మీరు వర్క్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది, మనం వెళ్లి ఏదైనా తిందామా అని అడుగుతుండటంతో ఇద్దరు కలిసి వైద్యశాల నుంచి బయటికి వస్తూ ఉంటారు. అప్పుడే యూన్జో చేతిలో ఉన్న బాక్స్ ని ఇయోల్ పట్టుకుంటానని తీసుకుంటాడు. దాంతో నువ్వెందుకు నా బాక్స్ ని పట్టుకోవడం, నేనే పట్టుకుంటానని అతడి దగ్గర నుంచి లాక్కుంటుంటే ఇయోల్ యూన్జోకి ఆ బాక్స్ ని అస్సలు ఇవ్వడు, నేను తీసుకొని వస్తానని చెప్పడంతో నువ్వెక్కడికి వస్తావు నాతో అని యూన్జో ఇయోల్ ని అడుగుతుండడంతో దానికి ఇయోల్ నా ఆత్మ నీ శరీరంలో ఉన్నప్పుడు మీ అమ్మ చికెన్ సూప్ చేసిస్తుండేది, నాకు చాలా ఇష్టం అదంటే, నేనొకసారి అమ్మని అడగనా చికెన్ సూప్ చేయమని అని ఇయోల్ యూన్జోతో అంటుండడంతో అది విన్న యూన్జో మా అమ్మని నువ్వెందుకు అమ్మ అని పిలుస్తున్నావు అని యూన్జో ఇయోల్ ని అడుగుతుండడంతో దానికి ఇయోల్ ఒక విధంగా తను నాకు అమ్మ కావాల్సిందే కదా అని అంటుండటంతో దానికి యూన్జో అయితే నేనిప్పుడు ఆ పెళ్లి పత్రిక గురించి మాట్లాడాలనుకుంటున్నానని యూన్జో అనడంతో దానికి ఇయోల్ ఇప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన సమయం కాదు, దాని గురించి తర్వాత మాట్లాడుకుందామని ఇయోల్ అంటుండడంతో దానికి యూన్జో మీరు అస్సలు ఒక రాజులా నడుచుకోవట్లేదు, మీకు కావాలంటే చాలా మంచి సంబంధాలు వస్తాయి, నేను మీ మంచి గురించే చెప్తున్నానని యూన్జో అంటుండడంతో దానికి ఇయోల్ నా మంచి గురించి కోరుకుంటున్నావా, అయితే మీ అమ్మ చేతి చికెన్ వంటను చేసి ఇవ్వమని చెప్పు అనడంతో రాజభవనంలో చాలా మంది షెఫ్లు ఉంటారు, వాళ్ళతో వండించుకొని తిను అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇయోల్ యూన్జోని నేను కూడా వస్తాను ఆగు అని అంటున్నా కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇయోల్ దగ్గరికి డేచు వచ్చి మీరు తనతో గొడవ పడుతున్నారా, ఏదైనా సమస్య ఉంటే నిదానంగా ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి, ఇలా గొడవ పడుతూ ఉంటే బద్ధ శత్రువులు అవుతారని డేచు అంటూ ఉంటాడు. అదే సమయంలో యూన్జోని చూపిస్తూ ఉంటారు. యూన్జో దారిలో నుంచి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో యూన్జో వెనకాల నుంచి ఒక అతను వచ్చి యూన్జోని పిలుస్తూ ఉంటాడు. దానికి యూన్జో ఇయోలే అనుకొని చికెన్ సూప్ చేసి ఇవ్వడానికి అసలు కుదరదని అంటూ ఉంటుంది. అప్పుడే అతడు యూన్జోకి తన మొహాన్ని చూపించడంతో గురువు గారు మీరా అని యూన్జో అంటూ ఉంటుంది. అంతేకాకుండా నువ్వు నన్ను భయపెట్టేశావని అతడితో అంటుండడంతో దానికి అతడు నాకు రాజ్యంలోకి రావడానికి ప్రవేశం లేదు, నన్నెవరైనా గుర్తిస్తే ఇబ్బందుల్లో పడతాను, అందుకొరకే ఇలా వచ్చానని యూన్జోతో చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇయోల్ అక్కడికి వచ్చి అతడి మెడపైన కత్తి పెట్టి ఎవరు నువ్వని అడుగుతూ ఉంటాడు. దానికి యూన్జో అతడు నాకు తెలిసిన వ్యక్తి అని చెప్పడంతో దానికి ఇయోల్ అతడిని నువ్వు అమ్మాయిల బట్టల్లో ఎందుకు వచ్చావని అడుగుతుండడంతో దానికి అతడు యూన్జోతో కుష్టి రోగులున్న శిబిరంలో చాలా గందరగోళంగా ఉంది, అందుకొరకే నేను నీ దగ్గరికి వచ్చాను, వాళ్లకు ఎవరు సహాయం చేయరు, నువ్వు ఒక్కదానివే సహాయం చేస్తావని నీకోసం వచ్చానని చెప్పడంతో యూన్జో సరే అక్కడికి వెళ్లి చూద్దాం పదా అని తనతో పాటు వెళ్తూ ఉంటుంది. వాళ్ళ ఇండ్లు ఊరు బయట ఉండడం వల్ల వాళ్ళ దగ్గరికి యూన్జో వెళ్తుంది. అంతేకాకుండా వాళ్ళ ఊర్లోకి వెళ్ళగానే తనతో పాటు వచ్చిన వ్యక్తిని మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తానని ఇయోల్తో ఇలా అంటూ ఉంటుంది. నేను ఒక వైద్యురాలిని కాబట్టి లోపలికి వెళ్లి వాళ్ళని చూడాలి, ఈ ప్లేస్ లోకి ఎవరు రావాలనేది నా కంట్రోల్లో ఉంటుంది, దయచేసి మీరు లోపలికి రావద్దని చెప్పడంతో డేచు కూడా ఇయోల్ ని లోపలికి వెళ్ళొద్దని చెప్తాడు. దాంతో యూన్జో లోపలికి వెళ్లి అక్కడున్న వాళ్ళని చూస్తూ ఉంటుంది. యూన్జోతో పాటు వచ్చిన వ్యక్తి ఆ రోగులకు ఉన్న లక్షణాలు చెప్తూ ఉంటాడు. దానికి యూన్జో ఊర్లో వచ్చిన అంటువ్యాధి ఇక్కడి దాకా వ్యాపించిందా అనుకుంటూ వాళ్ళని చూస్తూ ఉంటుంది. అప్పుడే మనకు ఇయోల్ ని చూపిస్తూ ఉంటారు. ఇయోల్ బయట యూన్జో కోసం వెయిట్ చేస్తున్న సమయంలో అతడికి అక్కడ చిన్న పిల్లలు కనిపించడంతో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ చిన్న పిల్లలు మురికిగా ఉన్న ఆహారాన్ని తింటుంటే
ఇయోల్ వాళ్ళ దగ్గరికి వెళ్లి అది మురికిగా ఉంది ఉమ్మెయ్ అని అంటుండటంతో ఇది మా ఆహారం, నీకు ఆకలిస్తే నీకు కూడా ఇస్తాను తిను అని ఆ పిల్లలు ఇయోల్కి ఇస్తుండటంతో దాన్ని తీసుకొని ఇయోల్ తింటూ ఉంటాడు. అది ఎలానో అనిపించి ఉంటుంది ఇయోల్కి. అదే టైంలో యూంజో రోగులకు వైద్యం చేసి బయటికి వచ్చేస్తుంది. అప్పుడే ఒక ఆమె యూంజో దగ్గరికి వచ్చి నీతో పాటు వచ్చిన వ్యక్తి కొండపైన చూశానని చెప్పడంతో యూంజో ఇయోల్ ఉండే ప్లేస్ కి వెళ్లి చూస్తుంది. అయితే ఇయోల్ ఆ చిన్న పిల్లల్ని ఎత్తుకొని చెట్టు పైన ఉన్న పండ్లని తెంచుకోమని చెప్తూ ఉంటాడు. ఇక యూంజో ఇయోల్ సైడ్ అలానే చూస్తూ ఉంటుంది. ఇయోల్ యూంజో రావడం చూసి నువ్వు వచ్చిన పని అయిపోయిందా అనడంతో హా అయిపోయిందని చెప్పడంతో సరే మనం బయలుదేరదామని ఇయోల్ ఆ చిన్న పిల్లలకు బాయ్ చెప్తూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడికి రమ్మని ఆ చిన్న పిల్లలు ఇయోల్ ని అడుగుతుండటంతో దానికి ఇయోల్ సరే అని చెప్తాడు. ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వైద్యశాల దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడే యూంజో కోసం యూంజో వాళ్ళ ఫాదర్ వైద్యశాల బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడికి ఇయోల్ ఇంకా యూంజో ఇద్దరు నడుచుకుంటూ రావడం చూసిన మిన్హుక్ నువ్వు లోపలికి వెళ్ళు, నాకు ఇతడితో మాట్లాడే పని ఉంది అని చెప్పడంతో యూంజో అక్కడి నుంచి వెళ్తుంది. తర్వాత మిన్హుక్ ఇయోల్ ని ఇంట్లోకి తీసుకువెళ్లి కూర్చోబెట్టి తన దగ్గర ఉన్న పెళ్లి పత్రికను ఇయోల్ ముందు పెట్టి మీరు యూంజో వెనకాల తిరగడం మానేయండి అని మిన్హుక్ అంటుండటంతో దానికి ఇయోల్ కారణమేంటి, మహారాజు కారణంగానే ఇలా చేయొద్దంటున్నారా, నేను నిజాయితీ పరుణ్ణి, నన్ను నమ్మండి అని ఇయోల్ అంటూ ఉంటాడు. దానికి మిన్హుక్ యూంజో రాజ్యంలో నిన్ను పెళ్లి చేసుకుని అడుగు పెడితే తనకు రాజభవనంలో మరణం తప్పించి మరి ఇంకేమీ ఉండదు, యూంజో బాగోగుల గురించే నేను ఇది చెప్తున్నాననడంతో దానికి ఇయోల్ అయితే నేను రాజభవనం నుండి బయటికి వచ్చేస్తాను, అప్పుడు మీకు ఓకేనా అని అంటుండడంతో దానికి మిన్హుక్ మీరు ఈ పని అస్సలు చేయకండి అని అంటూ ఉంటాడు. దానికి ఇయోల్ అయినా కూడా నేను ఈ మాట పట్టించుకోకుండా పెళ్లికి ఒత్తిడి చేస్తే ఏం చేస్తారని ఇయోల్ అంటుండడంతో దానికి మిన్హుక్ నేను యూంజోతో దీని గురించి మాట్లాడతాను, ఈ పెళ్లి జరిగితే నా మరణమే అని చెప్తాను, ఈ పెళ్లి జరిగే కాడికే వస్తే నేను చనిపోవడానికి కూడా రెడీగా ఉంటాను, నేను యూంజో బాగోగుల కోసం ఏమైనా చేస్తానని చెప్పడంతో అది విన్న ఇయోల్ బాధపడుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటాడు. అదే సమయంలో వైద్యశాల నుంచి యూంజో ఇంటికి వస్తూ ఉంటుంది. అప్పుడే యూంజోకి ఇయోల్ కనిపించడంతో ఇయోల్ తో పాటు యూంజో నడుచుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది. అంతేకాకుండా రోగులకు మీరు రాజసభ నుంచి మూలికలు పంపించారు, థ్యాంక్స్ అని ఇయోల్ కి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇయోల్ ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఆ కుష్టు రోగులకు ఎలా ఉందని అడుగుతూ ఉంటాడు. దానికి యూంజో పరిస్థితి కొంచెం సీరియస్ గానే ఉంది కానీ నయమైపోతుందని యూంజో చెప్తుండటంతో ఇయోల్ ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాడు. అది చూసిన యూంజో ఏంటి ఏం చెప్పినా నవ్వుతున్నావేంటని అడుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు నువ్వు మా నాన్న ఏం మాట్లాడుకున్నారని అడుగుతుండటంతో దానికి ఇయోల్ జరిగింది యూంజోకి చెప్పకుండా మీ నాన్న నన్ను చిన్నప్పుడు చూశాడంట, తర్వాత చాలా రోజులకి మేము కలవడంతో అతడు నన్ను పిలిచాడని చెప్పడంతో దానికి యూంజో నువ్వు గ్రాండ్ ప్రిన్స్ అని మా నాన్న గుర్తుపట్టాడా అని అంటూ ఉంటుంది. హా అవునని ఇయోల్ చెప్పి ఈ రోజు మనం చాలా పనులు చేశాము, ఇప్పుడు నేను వెళ్ళాలి అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. తర్వాత యూంజో ఇంటికి వచ్చేసి ఇయోల్ ని గుర్తుకు తెచ్చుకొని ఇయోల్ ఇచ్చిన పెళ్లి లేఖను తన డ్రెస్ జోబులో దాచుకొని ఉంటుంది. దానికోసం వెతుకుతుండటంతో అది కనిపించకపోవడంతో బయట ఎక్కడైనా పడిపోయిందేమో అని యూంజో ఇంటి ముందుకు వెళ్లి ఆ పెళ్లి లేఖలు వెతుకుతూ ఉంటుంది. అప్పుడే యూంజో దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చి ఏమైనా పోగొట్టుకున్నావా, ఈ రాత్రి వెతుకుతున్నావనడంతో దానికి యూంజో అదేమీ లేదని అంటూ ఉంటుంది. దానికి మిన్హుక్ యూంజోతో నువ్వు నాకు ఇంతకు ముందుకు ఒక మాట ఇచ్చావు కదా, నువ్వు పెళ్లి చేసుకోకుండా అమ్మ నాన్నలతోటే ఉంటామని చెప్పావు కదా, అలానే ఉంటావు కదా అని మిన్హుక్ అనడంతో అది విన్న యూంజో మా నాన్న ఇప్పుడెందుకు అలా మాట్లాడుతున్నాడని బాధగా వాళ్ళ నాన్న మొహం చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీకిచ్చిన మాటపైనే ఉంటానని యూంజో వాళ్ళ నాన్నతో అంటూ ఉంటుంది. అదే సమయంలో హేరిం ని చూపిస్తూ ఉంటారు. హేరిం కి రాజమాత రేపు ఉదయాన నన్నొచ్చి కలవమని లేఖ రాసి ఉంటుంది. దాంతో హేరిం తను ఇప్పుడు నాకెందుకు లేఖ రాసిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు రాజమాత హేరిం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఇయోల్ రాజమాత దగ్గరికి వచ్చి మీరు నన్ను పిలిచారు కదా పనేంటని అడుగుతూ ఉంటాడు. అంతేకాకుండా అక్కడ 2 టేబుల్స్ ని చూసి మీరు మళ్ళీ నాకు ఏదైనా పెళ్లి చూపులు అరేంజ్ చేశారా, అలాంటి ఉద్దేశం నాకు అస్సలు లేదు అని అంటుండటంతో అప్పుడే అక్కడికి హేరిం వచ్చి ఉంటుంది. హేరిం రావడంతో రాజమాత ఇయోల్తో ఆ రోజు రాత్రి చెయ్యి పట్టుకుని వెళ్లిన అమ్మాయి ఈమె కదా అని అంటుండటంతో దానికి ఇయోల్ హేరింతో తను మనిద్దరిని అపార్థం చేసుకుంది, తన
తరపున నేను క్షమాపణ చెప్తున్నాననడంతో అది విన్న రాజమాత హేరింతో ఈ మధ్య మీకు నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది అని విన్నాను, దానికి కారణం ఇయోలేనా అని అడుగుతుండటంతో అది విన్న హేరిం షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఇయోల్ హేరింతో నువ్వు తనకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నేను నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా పదా అని అంటుండటంతో దానికి రాజమాత మిమ్మల్ని నేనేమి ఇబ్బంది పెట్టాలని పిలవలేదు, మీ పెళ్లి గురించి మాట్లాడదామని పిలిచాను, మీరు పెళ్లి చేసుకోండని రాజమాత అంటుండటంతో హేరిం ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఇయోల్ రాజమాతతో మీరేదైతే అనుకుంటున్నారో అది మీ భ్రమ, మా మధ్య ఎలాంటి సంబంధం లేదు, నాకు ఇప్పటికే ఒక అమ్మాయి నచ్చింది అని చెప్పడంతో దానికి రాజమాత ఎవరు తనొక సాధారణ అమ్మాయి అయితే తనను మర్చిపో అని అంటుండటంతో దానికి ఇయోల్ నేనెప్పటికీ అలా చేయలేను, నేను తనని జీవితాంతం ఇష్టపడుతూనే ఉంటానని రాజమాతకు చెప్తూ ఉంటాడు. ఇక అదే సమయంలో హేరిం ఇంటికి వచ్చేస్తూ ఇయోల్తో మాట్లాడిన మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇయోల్ హేరింతో రాజమాత మనిద్దరిని అపార్థం చేసుకుంది, తన తరపున నన్ను క్షమించు అని చెప్పిన మాటల్ని హేరిం గుర్తుకు తెచ్చుకొని తన మనసులో ఎవరో అమ్మాయి ఉంది, అతడి కళ్ళని చూస్తే అర్థమవుతుంది అతడు అమ్మాయిని ఎంత ఇష్టపడుతున్నాడు అని హేరిం అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే అదే సమయంలో యూన్జోని చూపిస్తూ ఉంటారు. యూన్జో కుష్ఠరోగుల దగ్గరికి వెళ్లి వైద్యం చేస్తూ ఉంటుంది. లాస్ట్ టైం ఇయోల్ ని కలిసిన చిన్న పిల్లలు యూన్జో దగ్గరికి వచ్చి ఆ కొండపైకి తీసుకువెళ్తూ ఉంటారు. ఆ కొండపైన చాలా ధాన్యం బస్తలు ఉండటంతో అక్కడున్న వాళ్ళంతా ఈ ధాన్యపు బస్తల్ని గిల్దాంగే పంపించాడేమో, తను దొంగతనం చేస్తూ ఉంటాడు కదా, మన కోసమే వీటిని దొంగతనం చేసి ఇక్కడికి తీసుకువచ్చాడేమో, ఈ ధాన్యం అంతా మనకు సంవత్సరం పాటు వస్తుందని వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే యూన్జో ధాన్యపు బస్తాలపైనున్న లేఖను చూసి చదువుతూ ఉంటుంది. అందులో ఈ ధాన్యం కుష్టి రోగుల కోసమని ఉండడంతో దీన్ని వీళ్ళకు ఇయోలే పంపించాడా అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళంతా గిల్దాంగ్ ఈ దొంగతనం చేశాడని సంబరపడుతుండటంతో యూన్జో ఆ గిల్దాంగ్ కాదు ఈ దొంగతనం చేసిందని చెప్తున్నా కూడా వాళ్ళు అస్సలు పట్టించుకోరు. అంతేకాకుండా వాళ్ళు గిల్దాంగ్ ని పొగుడుతూ ఉంటారు. అప్పుడే యూన్జో వాళ్ళు సంతోషపడుతూ ఉంటే యూన్జో చూస్తూ ఉంటుంది. కట్ చేస్తే మనకు అదే సమయంలో ఇమ్జేయు తన బ్రదర్ మాట్లాడుకోవడం చూపిస్తూ ఉంటారు. అయితే ఇమ్జేయుతో వాళ్ళన్న ఆ కుష్టి రోగులు ఉండే నివాసాలను ఖాళీ చేపించాలి, ఆ ప్లేస్ ని రాజు వేట స్థలంగా మార్చాలని చెప్తూ ఉంటాడు. నేను ఆదేశం అమలు చేసిన వెంటనే నువ్వు వెళ్లి వాటిని ఖాళీ చేపించని ఇమ్జేయుతో అతడు చెప్తుండడంతో దానికి ఇమ్జేయు సరే అని చెప్తూ ఉంటాడు. తర్వాత యూన్జో ధాన్యపు బస్తాలు ఇచ్చినందుకు ఇయోల్ ని కలవడానికి రాజభవనానికి వెళ్లడంతో అక్కడ డేచు కనిపిస్తాడు. దాంతో ఇయోల్ ని కలవడానికి వచ్చానని యూన్జో చెప్పడంతో దానికి డేచు గ్రాండ్ ప్రిన్స్ రాజభవనం నుండి కొన్ని రోజులు బయటికి రాలేడు, తను శిక్షణలో ఉన్నాడు, తను బయటికి రావడం కుదరదని చెప్పడంతో అది విన్న యూన్జో కుష్ఠరోగులకు ధాన్య బస్తాలని పంపించింది గ్రాండ్ ప్రిన్సే కదా అని అడగడంతో దానికి డేచు అవునని చెప్పడంతో దానికి యూన్జో అతడికి థ్యాంక్స్ చెప్పినట్లుగా నా తరపున చెప్పండి అని చెప్పడంతో డేచు సరేనని చెప్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు యూన్జో వాళ్ళ అమ్మతో పాటు ఒక టెంపుల్ కి వెళ్లి టెంపుల్లో నుంచి బయటికి వస్తున్న సమయంలో యూన్జో వాళ్లకు ఒక లేడీ కనిపిస్తుంది. దాంతో యూన్జో వాళ్ళ అమ్మ ఆ లేడీకి యూన్జోని పరిచయం చేస్తుంది. అప్పుడే ఆ లేడీ యూన్జో వాళ్ళ అమ్మతో మీ కుటుంబంలో ఉన్న సభ్యులందరి పేర్లు ఒక పేపర్ పై రాసి గుడి పెద్దకి ఇవ్వండి, నేను ప్రేయర్ చేస్తానని చెప్పడంతో యూన్జో వాళ్ళ అమ్మ అక్కడి నుంచి వెళ్లి గుడి పెద్ద దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఆ లేడీ యూన్జోతో మీ నాన్న పదవిలో ఉన్నప్పుడు తన వల్ల చాలా సహాయం పొందాను, తను చేసిన సహాయం నేనెప్పటికీ మర్చిపోలేను, నీకు ప్రస్తుత రాజు గురించి తెలుసా అని జోసన్ గురించి ఆ లేడీ యూన్జోని అడుగుతుండటంతో నాకెలా తెలుస్తుంది, నేనొక సాధారణ అమ్మాయి కదా, రాజు గురించి నేనెలా తెలుసుకోగలనని యూన్జో అంటుండడంతో దానికి ఆ లేడీ ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి, ఆ జియోంగ్ సంవత్సరం నీకు గుర్తుందా, ఆ టైంలో జోసన్ రాజు మీ నాన్న మెడపైన కత్తి పెట్టాడు, మీ నాన్న చెప్పిన తీర్పుకి దాదాపు ఆ రోజే చనిపోయేటోడు, పక్కనే ఉన్న ఇమ్సయాంగ్ చెప్పిన మాటలకి జోసన్ ముగ్ధుడైపోయాడు, ఆ సంవత్సరం రక్తపాతం పారింది, మీ నాన్న ఎదురు తిరిగే అధికారులను చంపవద్దని చెప్పాడు, కానీ ఇమ్సయాంగ్ జోసన్ చేసే తప్పులు ఎత్తి చూపిన అధికారులందరినీ చంపేయవచ్చు, అందులో తప్పేం లేదని చెప్పడంతో ఆ రోజు రాత్రి జోసన్ చేసిన తప్పులన్నీ ఎత్తి చూపించిన అధికారులందరినీ చంపేశాడు, అంతేకాకుండా కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టలేదు, వాళ్ళను కూడా తన కాళ్ల కింద లోబర్చుకోవాలనుకున్నాడు జోసన్. అప్పుడే రాణి ఈ నీచమైన బ్రతుకు బ్రతకడం కన్నా చనిపోయేది ఉత్తమమని కత్తితో పొడుచుకొని చనిపోయింది. ఆ రోజు జోసన్ మాటలకు ఎదురు తిరిగిన అధికారులందరినీ చంపేయమని ఇమ్సయాంగ్ రాజుకు తప్పుడు సలహా ఇచ్చి జోసన్ ని తన వైపు ఇమ్సయాంగ్ లోబర్చుకున్నాడు, అంతేకాకుండా తను చెప్పిందే జరిగింది. అధికారులందరూ చనిపోయాక మరుసటి రోజు ఇమ్సయాంగ్ కి నచ్చిన అధికారులను ఆ ప్లేస్ లో నియమించారు. ఆ తర్వాత ఇమ్సయాంగ్ ఏది చెప్తే రాజ్యంలో అదే జరిగేది. పదవిలో ఉన్న వాళ్ళందరినీ ఇమ్సయాంగ్
యాంగ్ తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. అందుకొరకే అతడికి ఎవరు ఎదురు తిరగరు అని ఆ లేడీ యూన్జోకి చెప్తుండటంతో అది విన్న యూన్జో అందుకొరకేనా ఇయోల్ కూడా జోసన్ కి ఎదురు తిరగొద్దని చెప్పాడని అనుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఈ స్టోరీ నాకెందుకు చెప్తున్నావని యూన్జో ఆ లేడీని అడుగుతుండటంతో ఆ లేడీ యూన్జోతో తన తండ్రి గురించి ఏ పిల్లలైనా తెలుసుకోవాలి, అందుకొరకే చెప్తున్నానని అంటూ ఉంటుంది. కట్ చేస్తే యూన్జో ఇంటికి వచ్చాక ఆ సంవత్సరంలో చాలా దారుణాలు జరిగాయా అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే అదే రోజు రాత్రి ఇయోల్ ని చూపిస్తూ ఉంటారు. ఇయోల్ ఒక ఇంటి పైకప్పుపై కూర్చొని యూన్జో గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాకుండా యూన్జో వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. యూన్జోని కాపాడాలంటే మీరేమీ చేయకోకుండా ఉండండి, అప్పుడే తను బాగుంటుందని చెప్పిన మాటలు, ఇంకా చిన్నప్పుడు వాళ్ళన్న మీ అమ్మని కాపాడుకోవాలంటే నువ్వు ఏమీ చేయకోకుండా ఉండు, అప్పుడే మీ అమ్మ సురక్షితంగా ఉంటుందని చెప్పిన మాటలు ఇయోల్ గుర్తుకు తెచ్చుకొని నన్ను నేను కోల్పోతున్నానని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో యూన్జోని చూపిస్తూ ఉంటారు. యూన్జో వైద్యశాల ముందు క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే యూన్జో దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఆ కుష్టి రోగులు ఉండే ప్లేస్ ని ఖాళీ చేపియడానికి ఆ ప్లేస్ నంతా కాల్చివేస్తున్నారని రాజభట్లు మాట్లాడుకుంటుంటే విన్నానని యూన్జోకి చెప్పడంతో ఈ విషయం గురించి నువ్వు వెళ్లి యూన్ బుక్ కి చెప్పు, ఈ విషయాన్ని ఇయోల్ కి తెలిసేలా చేయమని చెప్పడంతో ఆ వ్యక్తి పోలీస్ బ్యూరోకి పరిగెడుతూ ఉంటాడు. ఇక యూన్జో కుష్ఠరోగులు ఉండే నివాసానికి వెళ్లి నిద్రపోతున్న ఆ కుష్ఠరోగులని లేవండి, ఇక్కడ నుంచి త్వరగా బయటికి వెళ్ళాలి, ఈ ప్లేస్ నంతా ఖాళీ చేపించడానికి అధికారులు వస్తున్నారు, త్వరగా లేవండి అని వాళ్ళని లేపుతూ ఉంటుంది. అప్పుడే ఇంజేయు తన సైనికులని వెంట పెట్టుకొని కుష్ఠరోగులు ఉండే నివాసాలకు వచ్చి వాళ్ళ ఇంట్ల పైన బాణాలు వేస్తూ ఉంటాడు. యూన్జో వాళ్ళందరినీ బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంజేయు వచ్చిన సైనికులతో బాణాలకు నిప్పంటించి ఆ ఇండ్లపై వేస్తూ ఉంటాడు. అప్పుడే యూన్జో ఒక చిన్న అబ్బాయిని బాణాలు తలక్కోకుండా కాపాడడానికి అక్కడ నుంచి ఎత్తుకొని పరిగెడుతూ ఉంటుంది. అప్పుడే ఇంజేయు నిప్పంటించి విసిరేసిన బాణం యూన్జోకి వచ్చి తగలబోతున్న సమయంలో యూన్జో దగ్గరికి ఇయోల్ వచ్చి ఆ బాణాన్ని యూన్జోకి తగలకుండా తన కత్తితో అడ్డుకుంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగి ఉంటుంది అనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.